వీడేంటి ఈ చేస్ సీక్వెన్స్ ఏంటని చూస్తున్నారా? ఇది అర్థం అవ్వాలంటే మీరు నా మిషన్‌ని చూడాలి. పదండి స్టార్టింగ్ నుంచి మొదలు పెడతాం. సో గైస్ నేను ప్రశాంతంగా మా డేవ్ గాడు ఇచ్చిన కొత్త బండిలో అట్లా ఊరంతా తిరుక్కొని ఇంటికొచ్చాననమాట. ఇంటికొచ్చి కార్ గ్యారేజ్‌లో పార్క్ చేసి ఇంట్లోకెళ్ళాక నాకు మన డేవ్ గాడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంట్రా అని ఫోన్ ఎత్తే వాడు అర్జెంట్‌గా కలవాల కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గర రారా అన్నాడు. అంటే ఒక కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర రమ్మన్నాడు. సో ఇంకేంటి పదండి మన డేవ్ గాడు ఇచ్చిన కార్ ఎత్తుకొని ఫస్ట్ అక్కడికెళ్ళి వాడికి ఏం కావాలో చూద్దాం. ఓకే గైస్ మనం కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గరకొచ్చేసాం. సో ఓకే వాడే కాల్ చేస్తున్నాడు. ఓకే వాడు పైన ఉన్నాడంట. ఫస్ట్ మనం పైకెళ్ళాలి. లేట్ ఎక్కడ డేవ్ ఎక్కడ? ఓకే అక్కడున్నాడు. చలో గైస్ డేవ్ ఇప్పుడు మనకు ఒక కొత్త మిషన్ ఇచ్చాడనమాట. ఆ మిషన్ ఏమంటే వాడు మనకిచ్చిన కార్ బదులు మనం తనకి ఒక జేబీ 700 కార్ తెచ్చేయాలనమాట. అంటే జీటీఏ 5లో ఒక జేమ్స్ బాండ్ కార్. లిటరల్లీ. ఆ కార్‌లో వెపన్స్ కూడా ఉంటాయి. అవి షూట్ చేయగలదు. దాంతో డేవ్‌కి ఏం పనో నాకు తెలీదు. కానీ ప్రస్తుతానికి వాడి కార్ బదులు తెచ్చిమన్నాడు కాబట్టి మనం తెచ్చిచ్చేస్తాం. పదండి ఎళ్దాం. ఓకే గైస్ మనకి ఫస్ట్ ఆ కార్‌ని తెచ్చేకి ముందు ఫస్ట్ అది ఎక్కడుందో తెలుసుకోవాలనమాట. సో, దానికి మన డేవ్ గాడు ఒక అమెరికన్ బాస్ యొక్క ఇంటి అడ్రెస్ ఇచ్చాడనమాట. సో, ఫస్ట్ మనం అక్కడికెళ్ళి ఆ కార్ ఎక్కడుందో కనుక్కుందాం. ఇదే గాయ్స్ ఆ అమెరికన్ బాస్ యొక్క ఇల్లు మన డేవి గాడిచ్చిన అడ్రెస్ ప్రకారం. పదండి లోపలికెళ్ళి వాడితో ఒకసారి మాట్లాడి చూద్దాం. యాక్చువల్లీ ఇదంతా చూస్తా ఉంటే ఒక అమెరికన్ బాస్ ఉండే చోటులాగా లేదే. అసలు సెక్యూరిటీ కూడా ఏం లేదు. ఓకే. ఇక్కడున్నాడు వీడు. చూద్దాం. గాయ్స్ మన డేవి గాడు మనల్ని మళ్ళీ బుక్ చేశాడనమాట. సో, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అమెరికన్ బాస్ కాదు. లిటరల్లీ అమెరికన్ బాస్ యొక్క గూన్. అంటే వాడి దగ్గర పనిచేసేవాడనమాట. వీడు డేవి గాడితో కాంట్రాక్ట్ తీసుకొని ఆ కార్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చున్నాడు. ఇంకా ఆ కార్ ఎక్కడుందంటే లిటరల్ అమెరికన్ బాస్ దగ్గరే ఉంది. ఇప్పుడు మనం ఆ కార్‌ని అతని దగ్గర నుంచి తీసుకురావాలి. అది ప్రస్తుతానికి ట్రెవర్ ఏరియాలో ఉందనమాట. హైలీ గార్డెడ్ మాఫియా మధ్యలో. సో, పదండి ట్రై చేస్తాం ఆ కార్‌ని కొట్టుకొచ్చేకి. లేట్ గైస్ మనం ట్రెవర్ ఉన్న ఏరియాలోకైతే వచ్చేసాము. ట్రెవర్ ఏమి ఇక్కడికి రాడు. జస్ట్ మనమే వాడి ఏరియాలోకి వచ్చాము. వాడు ఇక్కడే ఎక్కడైనా తిరుక్కుంటా ఉంటాడు. ఓకే. మనం వెళ్ళాల్సిన లొకేషన్ అయితే నేను మ్యాప్‌లో పిన్ చేసుకున్నాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. జస్ట్ ఇంకొద్ది దూరమే. ఓకే. ఇంకా జస్ట్ ఈ టర్నింగ్‌లోనే ఉంది లొకేషన్. డేవ్ గాడే ఫోన్ చేస్తున్నాడు. ఒకసారి వాడికి మనం ఇక్కడ వచ్చేసామని చెప్దాం. ఓకే. గాయ్స్ అక్కడ కొన్ని లైట్లు కనిపిస్తున్నాయి కదా! అదే వాళ్ళున్న ఏరియా. నాకు తెలిసి అందరూ అక్కడే గ్యాదర్ అయినట్టున్నారు. ఒక్కసారి మనం ఒక క్లోజ్ లుక్ వేసుకుందాం. కానీ ఇక్కడ నుంచి అయితే హెడ్ ఆన్ అయితే మనం వెళ్ళలేము. ఎక్కడన్నా కార్‌ని పార్క్ చేసి దూరం నుంచి చూస్తాం ఎంతమంది ఉన్నారో. ఓకే గైస్ కార్‌ని అయితే పార్క్ చేసాం. ఓకే గైస్ మనం కార్ దిగి ఒక లుక్ వేసుకుందాం వీళ్ళ మీద. ఓకే. అక్కడ కనిపిస్తున్న ట్రక్ ఉంది కదా గైస్ నాకు తెలిసి మన కార్ దాంట్లోనే ఉంది.
కానీ సెక్యూరిటీ మరీ ఎక్కువ ఉన్నట్టున్నారు. చాలా వెహికల్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ దాకా ఉన్నారు? ఓకే, కొంచెం జనాలు ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. కార్లు కూడా కొంచెం మోడర్న్గా ఉన్నాయి. చూద్దాం. మనం ఒక మంచి స్పాట్ కావాలి గైస్. మనకు ఒక మంచి స్పాట్ కావాలి వీళ్ళని స్నైప్ చేసేకి. ముందర వెళ్ళి చంపితే ఖచ్చితంగా వీళ్ళు మనల్ని చంపేస్తారు. సో మనం ఒక మంచి స్పాట్ ఎతకాలి ఫస్ట్ స్నైపింగ్కి. నాకు తెలిసి ఇక్కడ ఒక బస్సు ఉండాలి గైస్, పాత పడిపోయిన బస్సు. దాని దగ్గరికి వెళ్దాం. అదో గైస్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే. ఓకే గైస్ వచ్చేసాం. ఇది ఓకే గైస్, ఇది పర్ఫెక్ట్ స్పాట్ స్నైప్ చేసేకి. వెయిట్ ఈగన్ కాదు, మనం ఈగన్ ఎత్తుకుందాం. మనకి స్నైపర్ కావాలి. ఓకే, ఇక్కడ తక్కున్నారు వీళ్ళు. స్టేవన్ లేపుతాం. లాస్ట్లో స్టార్టింగ్లో ఉన్నవన్నీ లేపుతాం. స్టార్టింగ్ ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఓకే, ఎవరు లేదు. ఫస్ట్ వీళ్ళు లేపేద్దాం అయితే. టార్గెట్ 1 డౌన్. ఓకే, టార్గెట్ 2 వీడొద్దు, ఫస్ట్ ముందు 2 లేపేద్దాం. టార్గెట్ 2 డౌన్. టార్గెట్ 3 ఇప్పుడు వీడిని లేపుతాం. ఓకే గైస్, వీడు కూడా అయిపోయాడు. నెక్స్ట్ టార్గెట్ 4. ఓకే, వీడిని లేపుతాం. వాడిని లేపక ముందు వీటి పక్క వచ్చి వాడిని లేపాలి. ఓకే గైస్, వీడు లేచిపోయాడు. వీడిని త్వరగా లేపాలి. ఓకే, వీడు అయిపోయాడు. ఇంకా ఎవరున్నారు? వెనకాల ఎవరున్నారు? ఇక్కడ వస్తున్నాడు. ఓకే గైస్, అయిపోయింది గైస్. నాకు తెలిసి అందరిని లేపేస్తాం అనుకుంటా. ఇంకా ఎవరైనా మిగిలినారా చూద్దాం. ఓకే గైస్ వాళ్ళు అలర్ట్ అయిపోయారు గైస్. ట్రక్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం వీడిని లేపేద్దాం. ఓకే గైస్, వీడు కూడా డౌన్ అయిపోయాడు. ట్రక్ రైట్ సైడ్ వెళ్తుంది. ఇప్పుడు మనం దాన్ని ఎలానే పట్టుకోవాలి. మనం మన డేవ్ గారు ఇచ్చిన కార్ని తీసుకుని వెళ్దాం గైస్. ఓకే, ఆడ వెహికల్స్ ఆగినట్టున్నాయి. ఏమైంది చూద్దాం ఒకసారి. ఓకే వీళ్ళు ఆగలేదు. ఎవరో గుర్తేస్తున్నారు గైస్. వాడిని గుర్తుకొని వెళ్ళిపోతున్నారు. ఓకే, ఎనీవే బ్యాటిల్ ట్రక్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా మనకి జస్ట్ ఈ ట్రక్ని మాత్రం ఆపాలి గైస్. ఎలా అన్నా అంతే. సైడ్కి వెళ్ళి ఆపుతామా? ట్రై చేద్దాం. ఓకే దానికి ముందు ఉండే చూసుకోలేదు. తిరిగిపోయింది. సరే పర్లేదు, మన దగ్గర లాస్ ఏంజలస్ కస్టమ్స్ ఉందిగా, అక్కడ వెళ్ళి కార్ని మళ్ళీ రిపేర్ చేస్తున్నాం. ఓకే, అయితే ఫస్ట్ మనం దాని టైర్ని లేపేద్దాం. ఓకే గైస్, ఒక టైర్ అయిపోయింది. ఒక టైర్ పంచర్ అయిపోయింది. వీళ్ళొకరు మధ్యలో. ఉండండి గైస్, సైడ్కి ఒక టర్న్ తీసి ఫస్ట్ వాడిని లేపుతాం. ఓకే, పడ్డాడు. ఈ కిటికీల్ని పగలగొట్టాలి గైస్ ఎలా అన్నా. ఫాలో అవ్వలేండి. ఇంకా నాకు తెలిసి ఆ విండోస్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అనుకుంటా. కానీ మన దగ్గర పవర్ఫుల్ గన్సే ఉన్నాయి. మోస్ట్లీ మనం జస్ట్ ఒక 2-3 సార్లు కొడితే ఆ విండోలు ఇరుగుతాయి. షూట్ చేస్తే. అరే బాంబు ఏంటి? వీడు ట్రక్కి ల్యాండ్ మైన్స్ కూడా పెట్టుకోడా ఏంది? ఓకే పడిచ్చేసాడు. ట్రక్ వెనకాల బాంబు పెట్టుకోవడం ఏంది? అక్కడెక్కడ పేలుతా ఉన్నాయి. ట్రక్ లాస్ ఏంజలస్ పక్క వెళ్తా ఉంది. ఈ ట్రక్ బ్రిడ్జ్ పైకి వెళ్ళక ముందు మనం ఎలాంటి ఆపాలి. వీడు ఆపే పేరే తీసుకోవడం లేదే. ముందరికి వెళ్ళి దీన్ని అద్దాలని ట్రై చేద్దాం. అరే ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ట్రై చేస్తాను. వీడు అద్దాలు ఇరడం లేదే. ఎలా అన్నా వీళ్ళు స్లో చేయాలి గైస్ ఫస్ట్. అరే గుర్తేసాడు. ఓకే నో ప్రాబ్లం. కార్ అయితే మొత్తం నాశనం అయిపోతుంది ప్రస్తుతానికి, కానీ పర్లేదు. కారు కొంచెం కింద కొంది కాస్త సరిపోయింది. ఇలాగ ఇంకో కారు ఉంటాయి పాటికి మంది ఆ ట్రక్ కింద ఇరుక్కుపోయి ఉంటుంది.
ట్రక్ టైర్ని కాల్చాలి, టైర్ని పంచర్ చేసి స్లో చేసేయాలి ట్రక్ని ఫస్ట్, ఆ అద్దాలు ఇరక్కొట్టక ముందు. ఓకే టైర్లు పంచర్ చేయాలి గైస్. సెకండ్ టైర్ని ఇట్లా పంచర్ చేస్తాం ముందు ఉండేది, ఇంకా వెనకాల ట్రక్ వెనకాల ఉన్న 2 టైర్లు పంచర్ చేస్తాం. అంటే ముందర పోయి ఒకసారి ఆపి ట్రై చేస్తాము. అరే రే సైడే. ఓకే గైస్, ఇట్లా అంతా పని కాదు, ఫస్ట్ ఈ టైర్ని పేల్చేస్తాం గమ్ముని. ఈ అద్దాలను ఒకసారి ఒకటి ట్రై చేస్తాం గైస్. ఓకే గైస్, అద్దాలు ఆల్మోస్ట్ ఇరిగిపోయినాయి, ఇంకా జస్ట్ ఇంకో 2 షాట్లే. ఇంకొక్కసారి లాస్ట్ ట్రై గైస్, ఆ టైర్లు ఇంకొకసారి ఈ టైర్లు ఫస్ట్ పేల్చేస్తాం. టైర్ ఓకే, టైర్లు పేలిపోయినాయి, ఇంకా ట్రక్ స్లో అయిపోతుంది. ఇప్పుడు గైస్, ఇప్పుడు మనం దాని ముందర వెళ్ళి ఇంకోసారి దాన్ని కాలుస్తాం ఆ విండోస్ని. ఖచ్చితంగా ఈసారి ఇరుగుద్ది. ఇప్పుడైతే చాలా స్లో అయిపోయింది, ఇంకా మనకి ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు. జస్ట్ దీని ముందర వెళ్ళి దీన్ని ఆపుతామే. అరే రే 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 వాడికి చూస్తున్నట్టున్నాడే. కొంచెం ఒకటి ఈ బ్రిడ్జ్ దాటే లోపల వాళ్ళని ఎట్లా ఆపాలి గైస్, ఈ బ్రిడ్జ్ దాటే లోపల ఎట్లా ఆపాలి, లేకపోతే వాళ్ళ సెక్యూరిటీ వచ్చేసాం కానీ మనకే ఇబ్బంది. ఓకే ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈసారి గైస్, ఈసారి విండోలు ఖచ్చితంగా ఇరుగుతాయి. వీడు అయిపోయాడు గైస్, నైస్. ఇంకేమి ఇంక ట్రక్ ఎత్తుకొని మనోడి దగ్గర వెళ్ళిపోదాం. ఇంకా మనం జస్ట్ లాస్ శాంటోస్కి వెళ్ళి మనం ఈ ట్రక్ అంటే హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తే మన పని అయిపోతుంది గైస్. ఓకే గైస్, మనం జస్ట్ ఈ ట్రక్ ఎత్తుకొని వెళ్ళి లాస్ శాంటోస్ పార్కింగ్లో పార్క్ చేస్తే చాలు. దాని తర్వాత మిగతా అంతా డేవ్ చూసుకుంటాడు. దాని ముందు మనం ఫస్ట్ డేవ్కి వేరే చెప్పాలి మన కార్ ఇక్కడే బ్రిడ్జ్ దగ్గర మాట్టుకోందని. అదేం పెద్ద ప్రాబ్లం లేదులే, వాడే డేవ్ గారు చూసుకుంటాడు. ఆ కార్ని ఎత్తుకొని వెళ్ళి రిపేర్ చేసుకుని డెలివరీ చేస్తాడు ఇంటికి. మనం జస్ట్ ఈ ట్రక్ని సమానంగా ఎత్తుకొని వెళ్ళి వాడికి డెలివరీ చేస్తే చాలు. వీడెవడో ఫాలో చేస్తున్నట్టున్నాడు ఏంటి? ఓకే, ఫాలో చేస్తాం నిజంగానే. తోసి పారదొబ్బామన్నమాట. ఓకే పోనీలే, ఎలాంటి ఫైరింగ్ లేకుండా ఒకటి దగ్గర నుంచి తప్పించుకున్నాం. ఓకే గైస్, మనం మన డెస్టినేషన్కి వచ్చేసాము. లెట్స్ గో. వీడు ఇంకోటి ఎవడో ఫాలో చేసుకొని వచ్చినట్టున్నాడు. ఫాలో అవుతాం. ఒక్క నిమిషం, ఒక్కసారి ట్రక్ని పార్క్ చేసిన వెంటనే వాడి సంగతి ఏంటో చూసాం. ట్రక్ నీడ పెట్టేద్దాం ఫస్ట్. వీడి సంగతి చూడాలి. ఎక్కడున్నాడు? వచ్చేసాడు. ఓకే ఆల్ రైట్, అయిపోయింది గైస్, వీడి పని అయిపోయింది. ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? అక్కడ కూడా ఉన్నట్టున్నాడే. ఓకే, వాడైతే దగ్గరకు రావడం లేదు, ఎందుకులే ఊరికి ఎక్కిలికేది. ఓకే ఫైనలీ డేవ్ గాడు వచ్చాడు. ఈడేంటి ఇంత మెల్లిగా వస్తా ఉన్నాడు? డేవ్ గాడు భయపడతాడు గాయస్ ఆ కార్లు ఇక్కడ చూస్తే, అందుకే ఆ కార్ ఎత్తుకొని పోయి అక్కడ ఎంట్రన్స్లో పెట్టేశాను గమ్ముని. ఓకే బ్రో, పద నీకు నీ కార్ చూపిస్తా. ట్రంక్లో ఉంది, ఫస్ట్ నేను ట్రంక్ ఓపెన్ చేయని. ఈ ట్రక్కి ఒక ట్రంక్ ఓపెన్ చేస్తాం ఫస్ట్. ఈ ట్రక్కి ఒక ట్రంక్ ఓపెన్ చేసే లోపలే ట్రంకే తిరిగిపోయిందే.
ఓకే ఓకే పదరా రే నీ కారు పదండి గాయస్ వెళ్ళి మనం పదండి గాయస్ వెళ్ళి మనం మన జేబీ 700ని చూద్దాం. అరే కారే లేదేంట్రా బ్రో, కార్ ఎక్కడ వెళ్ళింది? దేవగాడు నన్ను చంపేస్తాడే. కారే లేదు. ఓకే, ఖచ్చితంగా ఇది అమెరికన్ బాస్ గట్ ప్లాన్ అయి ఉంటుంది. కార్ని ఇంకేడో షిఫ్ట్ చేసినట్టున్నారు. ఇంకా డేవ్ దగ్గర నాకు డబ్బులు కన్ఫర్మ్. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడి గూనేగా, నేను మాత్రం ఏం చేసేది. ఓకే గాయస్, సో ప్రస్తుతానికి మనము వెళ్ళి అమెరికన్ గూన్ గాడిని మళ్ళీ కలవాలి. ఇన్ఫర్మేషన్ ఎందుకు రాంగ్ అయింది, అసలు ఏం జరుగుతుందని. గాయస్ మన డేవ్ గార్డ్ మనకి ఆల్రెడీ ఒక బండి అరేంజ్ చేశాడు. ఆ బండి ఎత్తుకొని వెళ్ళి మనము అమెరికన్ గూన్ ఉన్న లొకేషన్కి వెళ్దాం. వాడు అమెరికన్ గూన్ గాడు ఏదో లొకేషన్ ఇచ్చాడంట డేవ్కి. ఈ కార్ కూడా డేవ్ ఇచ్చిందే, ప్రస్తుతానికి తనే ఇక్కడ తెప్పించాడు ఈ కార్ని. ఒకరోజు డేవ్ గాడి కలెక్షన్ని కొట్టేయాలి. అసలు ఆ కార్ ఎక్కడికి వెళ్ళిందో. దో గైస్ ఇక్కడ పార్క్ చేసి పెట్టా ఆర్మర్డ్ వెహికల్ని, డేవ్ గాడు భయపడకూడదని. అసలు ఆ కార్ ఎక్కడికి వెళ్ళిందో, ఎగ్జాక్ట్గా ఎక్కడికి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు వాడు అమెరికన్ బాస్ గాడు కూడా తెల్లే. డేవ్ గాడు నన్ను చంపేసేలా ఉన్నాడు. ఓకే గాయస్, మనము డేవ్ గాడు ఇచ్చిన వాడి అమెరికన్ బాస్ యొక్క గూన్ లొకేషన్కి వచ్చేసాము. ఇప్పుడు జస్ట్ వాడు ఇక్కడే ఉన్నాడంట, ఆ కొండపైన ఎక్కడో. వెళ్ళి వాడిని కలవాలి. వాడిని కలిసి ఫస్ట్ అసలు తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఏమని. ఈ మిషన్ ఇంకో మలుపు తిరగబోతున్నది. అనుకున్నంత ఈజీగా ఉండదు అనుకుంటా అన్న ఈ మిషన్ ఇప్పుడు. ఓకే గైస్, ఈ స్టేర్స్ ఎక్కితే పైన ఉంటాడు ఖచ్చితంగా. అరే వీడేంది కాలుతా ఉన్నాడు. గైస్ నాకు తెలిసి ఈ విషయం అమెరికన్ బాస్ బాగా తెలిసిపోయినట్టుంది. ఖచ్చితంగా కనిపెట్టేశాడు. ఓ షేట్, ఇప్పుడు ఏం చేసేది? అరే ఇప్పుడు ఎలా? వీడు వెయిట్, ఈ అగ్గి ఇప్పుడే కాలుతా ఉందంటే వాళ్ళు ఇప్పుడే ఇక్కడే ఎక్కడ ఉంటారు, ఇప్పుడే వచ్చిపోయి ఉంటారు. ఒకసారి దీనిలో చూద్దాం. గాయ్స్ అక్కడ ఉన్నారు. ఓకే ఓకే, ఖచ్చితంగా వాళ్ళే కాల్ చేసి పరిగెత్తా ఉన్నారు. ఆ కార్ ఖచ్చితంగా అమెరికన్ బాస్దే. షెట్ గైస్, ఆ కార్ని మనం ఇప్పుడు ఆ కార్ని ఎలా అన్నా ఫాలో అవ్వాలి. ఆ కార్ ఎక్కడికి వెళ్తా ఉందో మనం తెలుసుకున్నామంటే నాకు తెలిసి ఖచ్చితంగా మనం ఆ జేపీ 700 ఎక్కడుందో కూడా మనకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా కార్ని భిన్నా ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్కి రెడీ చేస్తూ ఉంటారు. మనం ఫస్ట్ ఆ కార్ని ఫాలో అవ్వాలి గైస్. ఈ కార్ని ఫాలో అయితే మనకి ఖచ్చితంగా లొకేషన్ హింట్ అన్న దొరుకుతుంది. ఫాస్ట్గా ఉండరా బాయ్, చూసి దిగాలి, పడినామంటే నేను చచ్చిపోతా. ఓకే ఓకే, భిన్నా ఓకే, అక్కడక్కడ వెళ్తాడు, కొండ ఎక్కుతాడు. ఒక కార్ కావాలి ఫస్ట్. ఇక్కడ ఈ కార్ తీసుకుందాము, కార్ బాగుంది. అరే తీసుకుని లోపల వెళ్ళిపోయాడే. ఓకే నేను నో ప్రాబ్లం, మన ఫేవరెట్ కార్ వచ్చింది. మనకి మజిల్స్ కార్స్ అంటే ఇష్టం అన్నమాట. ఒక్క నిమిషం బ్రో, నీ కార్ తీసుకుంటున్నా. ఓకే ఫస్ట్ మనం ఎట్లన్నా ఒక సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది, ఎందుకన్నా మేలే. ఫస్ట్ ఈ మ్యూజిక్ ఆఫ్ చేద్దాం. ఎక్కడున్నారు? దో అక్కడ వెళ్తా ఉంది కార్. కానీ గార్డ్స్ ఉన్న కార్స్ ఎక్కడ? ఓన్లీ బాస్ కార్ మాత్రమే ఉంది. ఓకే నాకు తెలిసి వాళ్ళు ఇక్కడెక్కడో సెపరేట్ అన్నట్టున్నారు. నాకు తెలిసి ఆ కార్ వెనకాల వెళ్ళడం మనకి మంచిది కాదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే ఖచ్చితంగా మనల్ని కనిపెట్టేస్తారు. మనం ఇటుపక్క ఓకే, మనం ఈ సైడ్ నుంచి వెళ్ళి మనం అటుపక్క వస్తాం. వాళ్ళు ఖచ్చితంగా అక్కడెక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుతారు. స్ట్రైట్గా వచ్చారు, మనం ఈ పక్క నుంచి వెళ్ళి చూద్దాం. చాలా కేర్ఫుల్గా ఉండాలి.
దొరికినామంటే ఇత్తడైపోద్ది. కార్ చూడండి ఎలా ఉందో, లగ్జరీరా. వీడి దగ్గర కూడా ఇంకొన్ని ఏమైనా మంచి కార్లు ఉంటే కొట్టేస్తే బాగున్నాను. అది జేబీ 700 కాకుండా. సర్లే. ఓకే గైస్, మనం ఒక సేఫ్ డిస్టెన్స్లోనే ఫాలో చేద్దాం. మనకి జస్ట్ ఈ కార్ ఎక్కడికి వెళ్తా ఉందో తెలుసుకోవాలంతే. సో గైస్, మనం వాళ్ళని ఫాలో చేసుకొని అయితే లాస్ శాంటోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాకా అయితే వచ్చేసాము. వాళ్ళు ప్రస్తుతానికి దీని లోపల వెళ్ళారనమాట. మనం ఫాస్ట్గా లోపలికి వెళ్ళి చూద్దాము వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారో. వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తామో చూడాలి. నాకు తెలిసి ఖచ్చితంగా కార్ అయితే దీని లోపలే ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్కి రెడీ చేస్తామని ఉంటారు. బిన్నా లోపల వెళ్ళి చూద్దాం ఒకసారి. డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళాం. ఇటు పక్క సైడ్ నుంచి వెళ్దాం మనం. అక్కడున్న స్టంట్ దీని మీద నుంచి. ఓకే, ఓకే గైస్, ఫస్ట్ మనము ఇక్కడ దీనిపై నుంచి ఎక్కి చూద్దాము వాళ్ళు ఎక్కడున్నారో. ఎలాంటి సస్పీషియస్ పనులు చేయకూడదు ఎయిర్పోర్ట్లో ఉన్నాం అసలే. లేదంటే పోలీసులు మనల్ని ఎత్తుకొని పోయి బొక్కలో పెడతారు. ఇక్కడ గ్యాంగ్స్టర్స్తో మాత్రం ప్రాబ్లం లేదు గైస్, లిటరలీ పోలీసులతో కూడా ప్రాబ్లమే. ఎక్కడున్నారు వీళ్ళు? ప్లేన్ దగ్గర ఎవరు లేరు, హెలికాప్టర్ దగ్గర ఎవరు లేరు. ఇక్కడ ప్రైవేట్ జెట్ ఉంది, అక్కడ ఎవరు లేదే. సరే, ఆ మూల చూద్దాం. అక్కడ ఏదో కనపడుతున్నాయి. అరే దో ఐస్ అక్కడ ఉన్నారు. మొత్తం బ్యాండ్ మేళం బ్యాచ్ అక్కడే ఉన్నట్టుంది. దో బాస్ కార్ కూడా అక్కడే ఉంది. దేవుడు, ఆ కార్లు మరీ ఎక్కువ ఉన్నాయి ఏంటి. ప్లేన్ కూడా రెడీగా ఉంది. మన జేబీ 700 కూడా అక్కడే ఉంది. ఓకే గైస్, మనం ఇప్పుడు ఎలా అన్నా కార్ ఉంది అక్కడ నుంచి తీసుకురావాలి. ఒక దగ్గరికి వెళ్ళి ఒక క్లోజ్ లుక్ వేసుకుందాం ఒకసారి, చూద్దాం. సార్ మన దగ్గర ఏం ప్లాన్ అయితే లేదు. ఇంకా గన్లో కూడా ఏమో లేదే. సరే, ఈ గన్ ఎత్తుకుందాం. SMG బెటర్, ఎందుకన్నా మంచిది. ఎయిర్పోర్ట్ కాబట్టి వాళ్ళని కాల్చిన నాకు తెలిసినంత వరకు పెద్ద ఏం సస్పీషియస్ రాదు. పోలీసుల దగ్గర అయితే మనం మోస్ట్లీ ఏం దొరికిపోంలే. లెట్స్ గో గైస్, క్లోజ్ దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేసుకుందాం. ఏ గైస్, అక్కడ వాళ్ళైతే ఉన్నారు, ఏమో జరుగుతున్నాయి అక్కడ. హెలికాప్టర్ స్టార్ట్ చేశారు, నాకు తెలిసి బాస్ బయలుదేరిపోతున్నాడు అనుకుంటా. ఓకే, ఐ గెస్ మొత్తం అన్నీ రెడీ అయిపోయినట్టున్నాయి ట్రాన్స్పోర్టేషన్కి జేబీ 700ది. అందుకే బాస్ బయలుదేరిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయాడు గైస్. ఓకే గైస్, నాకు తెలిసినంత వరకు హెలికాప్టర్ అక్కడ తిరుగుతుంది. లేదు వెళ్ళిపోతా ఉందిలే. కానీ ఇప్పుడు ఇంతమందిని ఎలా చేంజ్ చేసేది? లేదు, ఈ గంట అయితే ఖాళీలో. ఒకవేళ ఇంకొంచెం దగ్గర వెళ్ళి స్నైప్ చేసేదా, లేదంటే M500తోనే బండిలో కాల్చేద్దామా? వాళ్ళు మనల్ని చూడనంత వరకు ఓకే, కానీ M500 అయితే పని కాదు. సరే, దగ్గరికి వెళ్ళి మిషన్ గంట ఒకవేళ ప్లేన్ వెనకాల పోయి చూద్దాం. అరే కాల్ చేస్తాం. ఓకే చూసేసారు గైస్, కాలుస్తా ఉన్నారు. ప్లేన్ దగ్గరికి అయితే వెళ్ళి కాల్చే ప్లాన్ అప్పుడే ఫ్లాప్ అయిపోయింది. ఓకే గైస్, మనం ఇటు పక్క వెనకాలకి వెళ్ళి ట్రై చేద్దాం. ఓ పడ్డాను. హెల్త్ తగ్గిపోయిందే, నో ప్రాబ్లం. మనం ఈ బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడి నుంచి కాలుద్దాం గైస్. మన దగ్గర ఎట్లా మిషన్ గన్ ఉంది, నో ప్రాబ్లం. 2 నిమిషాలు అందరూ లేపేయచ్చు. లెట్స్ గో, దీనిపైకి వెళ్దాం.
ఇక్కడ నుంచి లేదా? ఓకే, ఫస్ట్ మనం దీని లోపలికి వెళ్ళి ఇది పైకి ఎక్కుతాం. గైస్ బిల్డింగ్ లోపల దాకా నాకు వాళ్ళ షూటింగ్ సౌండ్ వినిపిస్తుంది. అందరూ మరి భయంకరంగా మన మీద పగపట్టేసినట్టున్నారు. వేరే ఆప్షన్ లేదు గైస్, వీళ్ళందరినీ ఇప్పుడు ఫినిష్ చేసే మనం మన కార్ తీసుకొని వెళ్ళాలి, లేకపోతే వాడు మన మీద కేసు వేసి. ఓకే కాల్స్తున్నారు గైస్, గైస్ చేశారు పైన దాకా కాల్స్తున్నారు గైస్. మనకు మనం మెషిన్ గన్ కావాలి. ఎస్, కాంబాక్ట్ ఎంజీ ఇది చాలు గైస్. ఇప్పుడు రమ్మనండి, 2 నిమిషాలు లేపేద్దాం అందరినీ. కార్లు ఎవరు ఉన్నారు అక్కడ? ఎవడు ప్లేన్ దగ్గర ఉన్నాడు. ఏంది ఇది? వాడికి బుల్లెట్లు పడడం లేదే. సరే కాలుస్తాం ఫస్ట్, వీళ్ళు లేపాలి. ఓకే ఇద్దరు డౌన్. కార్ దగ్గర ఇద్దరు నిల్చుకున్నారు, ప్లేన్ దగ్గర నుంచి. ఓకే ఫస్ట్ మనం కార్లని చూద్దాం. కార్ల దగ్గర ఉన్న వాళ్ళకి డౌన్ నాకు తెలిసి. ప్లేన్ దగ్గర ఉన్న వాళ్ళని కలుస్తాం ఒకసారి. ఒకడు పర్షగుడు లేకుండా నిల్చుకోవాలి వీళ్ళు ఒకరు. ఓకే డన్, అంతేనా? వీటికి ఒక గార్డ్ ఉన్నాడు. అందరూ అయిపోయినారు గైస్. బిల్డింగ్ లోపల వచ్చారా? ఇద్దరు అయితే కదలను కూడా లేదు అక్కడి నుంచి. లేదులే అంతే అనుకుంటా. ఎవరెవరిని ఎక్కడి నుంచి కాల్చాను కూడా నాకు తెలియదు, ర్యాండమ్గా కాల్చా పైన నుంచి. ఓకే అందరూ చనిపోయినట్టే ఉన్నారు. ఓకే గైస్ అందరూ చనిపోయినట్టున్నారు. మనం ఈ కార్ ఎత్తుకొని ఇంకా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే గైస్ పోలీసులు వచ్చేసారు, సూపర్. నైస్. సో అదన్నమాట గైస్, ఇలా నేను ఈ సిచ్యువేషన్లో వచ్చానమాట. సో ఇంకా మనం ఈ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుందాం గైస్. ఇప్పుడు ఎలానా మనము పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలి. ఫస్ట్ ఈ కార్ని వేరే సేఫ్గా ఎత్తుకెళ్ళాలి. ఆల్రెడీ కార్లకి చాలా బొక్కలు పడుతూ ఉన్నాయి. అరే పనికి రాని టైంలో ఊరికే డ్రిఫ్ట్ వేస్తుంది కారు. కార్ టైర్ మాత్రం పంచర్ అవ్వకూడదు గైస్, అంతే. కార్ టైర్ పంచర్ అవునంత వరకు మనము ఎంత దూరమైనా వెళ్ళచ్చు. ఆల్రెడీ మళ్ళీ చాపర్స్ అన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని దీన్ని వీలైతే లాస్ ఏంజలస్ కస్టమ్స్లో రిపేర్ చేసుకోవాలి. వీళ్ళేంటంటే మన వెనకాల వస్తూనే ఉన్నారు. అరే వీళ్ళు కూడా ఇప్పుడే గుద్దాలా? లెట్స్ గో. ఇక్కడ దీని లోపల నుంచి వెళ్దాం ఒకసారి. ఓకే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. బెస్ట్ మనం ఫస్ట్ ఈ పోలీస్ చిన్న వెహికల్స్ని తప్పించుకోవాలంటే మనం ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోదాం దాటుకొని. ఎట్లన్నా బ్రిడ్జ్ పైన కూడా పోలీసులు ఉంటారనుకోండి, కానీ అట్లీస్ట్ కొంచెం రిలీఫ్ ఉంటుంది కింద ఉన్న దగ్గర నుంచి. లెట్స్ గో. ఓకే మనం సక్సెస్ఫుల్గా బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసాము. కార్ కూడా పీస్ అయిపోతుంది. చాపర్ మనల్ని ఫాలో అవుతానే ఉంది గైస్. ఓకే మనం డాగ్ దగ్గర దాకా అయితే వచ్చేసాము.
మన దగ్గర వేరే ఆప్షన్ అయితే లేదు గాయస్. మనం ప్రస్తుతానికి మళ్ళీ ఎయిర్పోర్ట్కి రిటర్న్ వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మన పోలీసులు మనల్ని భయంకరంగా చేస్తారంటున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర మనకు ఆల్రెడీ దేవ్ గార్డ్ ఒక ప్లేన్ని రెడీ చేసి పెట్టాడని విన్నాను. వాడు ఆల్రెడీ ఫోన్ చేశాడు. సో మనం అక్కడికే వెళ్ళి మళ్ళీ ఇంకో కార్గో ప్లేన్ ఎక్కాలి. మన ప్లేన్ ఆల్రెడీ రన్వే మీద రెడీగా ఉంది గాయస్. మనం జస్ట్ కార్ని దాని లోపల పెట్టేసి ప్లేన్ని టేక్ ఆఫ్ చేసుకుంటే చాలు. దో గాయస్ అక్కడే ఉంది ప్లేన్. జస్ట్ మనం దాన్ని కార్ లోపల పెట్టి టేక్ ఆఫ్ అయిపోవాలంటే. సో పోలీసులు మనం వదలడమే లేదు గాయస్. వచ్చేసాడు. ఓకే వచ్చేసాం గాయస్, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈ ప్లేన్లోనే ఓకే కార్ని అయితే ఎక్కించేసాం. ఇంకా జస్ట్ మనం ఈ ప్లేన్ ఎత్తుకొని వెళ్తే చాలు గైస్. ఓకే టేక్ ఆఫ్ అవుదాం ఫాస్ట్గా. అరే వచ్చేసారే, తమ బెటాలియన్ వచ్చేసింది పోలీసుంది. అడ్డం రావద్దు బ్రో. అసలు ప్లేన్ చూడండి కదా ఎంత పవర్ఫుల్గా ఉందో. ముందర కార్లు ఉన్నా అసలు దీని ఇంజిన్ ఆడడం లేదు. నెక్స్ట్ లెవెల్ కార్గో ప్లేన్ ఇది. డేవ్ గార్డ్ మంచి అరేంజ్మెంట్సే చేశాడు. కానీ వర్షం వల్ల ఇది కొంచెం టేక్ ఆఫ్లో ఇబ్బంది అవుతుంది. మనకి రన్వే కూడా సరిగ్గా మనం స్పీడ్ పట్టుకోలేదు. హెలికాప్టర్లు లేరు వస్తున్నాయి. మనము ట్రెవర్ ఉన్న లొకేషన్లో ట్రెవర్ దగ్గర ఉన్న హ్యాంగర్ దగ్గర మనం ల్యాండ్ చేద్దాం ప్లేన్ని. అసలు ఎయిర్పోర్ట్ నుంచే వీళ్ళు తప్పించుకొని ఇస్తారు తెలియదే గైస్. వర్షానికి ప్లేన్ కూడా అసలు స్పీడ్ పట్టుకోవడం లేదు. మనం ఆల్మోస్ట్ పోలీసులను అయితే లూజ్ అయిపోతున్నాం. ఇక్కడ ఫస్ట్ లొకేషన్ పెట్టుకుందాం. ట్రెవర్ హ్యాంగర్లో ఉన్న ఎయిర్వేకి అక్కడ వెళ్ళి ఫ్లైట్ని ల్యాండ్ చేసి JB700ని డేవ్ యొక్క ట్రక్లో ఎక్కడైనా ఎక్కిచ్చేస్తే అయిపోతుంది. డేవ్ కాడ వెళ్ళి కాల్ చేద్దాం. ఫస్ట్ మనం అక్కడికైతే వెళ్ళాలి. అయిపోయింది గైస్, పోలీస్ దగ్గర నుంచి అయితే తప్పించుకునేస్తున్నాం గైస్. ఇంకా మనం జస్ట్ అక్కడ దాకా వెళ్ళాలంతే. కానీ ఈ ప్లేన్ ఏదో మరీ పైకి ఎక్కడం లేదు. వెనకాల డిక్కీ వేరే ఓపెన్లో ఉంది. డిక్కీని క్లోజ్ చేయడం కాలేదే. ఐ మీన్ హుడ్ని ట్రంక్ అంటారు, హుడ్ అంటారు ఏదో ఒకటి. కార్ కూడా పడిపోకూడదు గైస్. కార్ పడిందంటే దేనికి పనికి రాకుండా పోతుంది మొత్తం. రేపు మనం మన ఆల్టిట్యూడ్ని కోల్పోతున్నాం గైస్. అసలు అసలు ఫుల్ ఇంజిన్ ఆన్లో పెట్టుకొని దాన్ని తోస్తానా కానీ ప్లేన్ ఎగరటం లేదు గైస్ పైకి. ఎందుకు అర్థం కాలేదు. సరే ఇట్టే వెళ్ళిపోదాం బాదండి, ఏముంది ఇంకా. జస్ట్ బిల్డింగ్ మాత్రం గుద్దుకోకుండా ఉంటే చాలరా నాయన. గాయస్ మనం నాకు తెలిసి మనం ఈ కొండ ఎక్కలేమనుకుంటా గాయస్. ఆల్టిట్యూడ్ మరీ పడిపోతుంది ప్లేన్ది. మేబీ మనకి ఈ కొండల్లోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి అవుతుందేమో. అది ఎగురురా పైకి. అయిపోయింది గైస్, అయిపోయింది. ఆల్టిట్యూడ్ పోయింది గైస్. ఓకే ప్లస్ ప్లేన్ బ్లాస్ట్ అవ్వకూడదు. ఓకే 4 స్టాప్ చేద్దాం ఇంజిన్స్ని. ఏం పర్లేదు గైస్, ఇక్కడ నుంచే మనం దిగి మన కార్ని ఎత్తుకెళ్ళిపోదాం. వర్షం కూడా ఎట్లా అయిపోయింది. కార్ని ఇక్కడ నుంచి ఎత్తుకెళ్దాం డేవ్ గాడికి ఫోన్ చేసి.
పోతే పోయింది ప్లేన్ తోడికి పని. మనకి డెలివరీ చేయాల్సిన కార్ని ఎత్తగలం. మా కార్ని అసలు ఎత్తగలం. ఓకే గైస్, కార్ని అయితే బయటికి తీసుకొచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకా నేను లాస్ ఏంజల్స్ కస్టమ్స్ కూడా దూరంలే, కానీ ఒకసారి డేవ్కి ఫోన్ చేద్దాం. వాడికి కావాల్సింది కారు, వాడు ఇట్లే కావాలి అట్లే కావాలని అడగలేదుగా. డేవ్కి ఒకసారి ఫోన్ చేద్దాం ఫస్ట్. ఓకే డేవ్ ఎత్తుకొని వచ్చేయమన్నాడు బ్లింప్ ఉన్న ఏరియాలోకి. అక్కడ వెళ్ళి మనం కార్ని ఇచ్చేసి వచ్చేద్దాం. ఓకే గైస్, మనం డేవ్ ఇచ్చిన లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం జస్ట్ ఈ కార్ని ఇచ్చేసి మన కొత్త కార్ని తీసుకొని వెళ్ళిపోవాలి. మన కోసం మన కార్ రెడీ అవ్వలేదంట, అది దొరకలేదన్నాడు వాడు ఎందుకో. సో మనకి ఇంకో కొత్త స్పోర్ట్స్ కార్ ఆఫర్ చేశాడు, అదేదో చూద్దాం ఇది ఇచ్చేసి. ఓకే, మొత్తం ఆ ఏరియాలోకి వెళ్ళాలి. అది అక్కడ కార్లు ఉన్నాయి, నాకు తెలిసి వాళ్ళకి అనుకుంటా ఈ ఆర్డరు. లోపలికి ఎటు సైడ్ నుంచి వెళ్ళేది? ఓకే ఇక్కడ దారి ఉంది. వచ్చేసాం మనమైతే. డేవ్ ఎగరతా ఉన్నాడు సంతోషంతో. ఇంకేం పో, ఫైనలీ నీ కార్ నీకు తెచ్చిచ్చేసా. ఎగరతాడు వీడైతే హ్యాపీనెస్లో. కానీ వీడికి వీళ్ళేంది మెక్సికన్ వాళ్ళ ఉన్నారు, వీళ్ళతో వీడికేం పని? సర్లే, ఏదంటే ఏముంది. ఓకే గైస్, మనమైతే వాడి కార్ ఇచ్చేసాము. మనకి మన కొత్త కార్ రెడీగా ఉందంట పార్కింగ్లో. పదండి మనం వెళ్ళి మన కొత్త కార్ని తీసుకుందాం. ఓకే, ఎక్కడుంది? ఇవి కాదే, స్పోర్ట్స్ కార్ అన్నాడు. ఇక్కడ ఇదా? ఇది కూడా కాదు, చిచ్చి. దో గైస్, ఇక్కడుంది. ఓ ఆవ్, ముందున్న కార్ కన్నా ఇది ఇంకా అదిరిపోయిందే. గైస్ సౌండ్ తీసారా ఎలా ఉందో కార్ది? స్పీడ్ కూడా సరిగ్గా ఉంది. ఊరికే కొంచెం ట్రిగర్ నొక్కుతా ఉంటేనే భయంకరంగా ఫాస్ట్ వెళ్తుంది. ఓ, పికప్ కూడా వేరే లెవెల్ ఉంది గైస్ కార్ది. అసలు కొంచెం నొక్కుతాను కానీ సరిగ్గా స్పీడ్గా వెళ్తుంది. దీన్ని మనం రేస్ ట్రాక్లో ట్రై చేద్దాం. ఓకే గైస్, ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. ఓకే గైస్, అప్పటిదాకా ఫైర్ బ్రాండ్ గేమింగ్ స్టాండింగ్ ఆఫ్.